హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 30వ భాగాన్ని వినేద్దాం. హాస్పిటల్కి వచ్చిన దేవ్ వాళ్ళు అక్కడున్నది చూసి షాక్ అయ్యారు. బృందా మీరా ఇద్దరు ఒక చిన్న నెలల పాపని అక్కడ బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన వీళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు. ఆ పాప వీళ్ళ ఏడుపును చూసి తను కూడా ఏడుస్తుంది. వీళ్ళకి భయపడి ఆ పాప తల్లిదండ్రులు పాప దగ్గరికి వెళ్దామంటే బృందా మీరాల చేతిలో సిజర్ అలానే పట్టుకుని దగ్గరికి వస్తే పొడి చేస్తామనడంతో వాళ్ళు దూరంగా నిల్చొని పాపను చూసి ఏడుస్తున్నారు. దేవ్ బృందా దగ్గరికి, రాజేష్ మీరా దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారు అని వాళ్ళని పట్టుకోగానే బృంద మరేమో నాకు కూడా ఇలాంటి పాప కావాలి, కానీ నాకు పుట్టరు కదా అని దేవుని చూస్తూ ఏడుస్తుంటే దేవ్కి కూడా కంట్లో నుంచి నీళ్ళొచ్చాయి. బృందా తలని తన గుండె కదుముకొని తను కూడా అలా ఉండిపోయాడు. మీరా కూడా బృందా ఏడుపుని చూస్తూ తనలానే ఏడుస్తుంది. రాజేష్ని పట్టుకుని చిన్నపిల్లలా ఏడుస్తున్న మీరాని తనని పట్టుకుని అలానే ఏడుస్తున్న బృందాన్ని చూస్తుంటే ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళ మీద పీకల దాకా కోపం వచ్చింది దేవుకి. కానీ కరెక్ట్ టైం కాదని బృందాని దేవ్ మీరాని రాజేష్ తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చి, చూడండి పాప ఎలా ఏడుస్తుందో, తను ఇలా ఏడుస్తుంటే మీకు నచ్చిందా లేక నవ్వుతుంటే నచ్చుతుందా అన్నాడు దేవ్. లేదు, పాప ఏడిస్తే బాలేదు, ఇందాకలాగా నవ్వుతుంటేనే బాగుంది అంది బృంద. కదా, మరి పాపను అలా ఏడిపిస్తారా అన్నాడు. ఇప్పుడు పాప నవ్వాలంటే ఏం చేయాలి అంది మీరా. గుడ్, పాపని అదిగో అక్కడున్నారే అని పాప పేరెంట్స్ని చూపించి వాళ్ళ దగ్గరికి పంపిస్తే పాప ఇంతకు ముందులా నవ్వుతుంది అన్నాడు. లేకపోతే ఏడ్చి ఏడ్చి పాప కళ్ళన్నీ నొప్పొస్తాయి, ఆకలేసి బొజ్జలో నొప్పొస్తుంది అన్నాడు. అయితే మరి నాకు అలాంటి పాపని ఇస్తావా? అలా అయితేనే నేను ఇప్పుడు ఈ పాపను వాళ్ళకి ఇస్తాను అంది బృంద. దేవ్ మనసులో మాట మాట ఇవ్వలేను బృంద, ముందు నిన్ను కాపాడుకోవాలని, సరే ఇస్తాను, ముందు ఆ పాపని వాళ్ళకి ఇద్దాం అని పాపని తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి, సారీ అండి, వాళ్ళు కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు, అందుకే ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు పర్లేదండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాక దేవ్ బయటికి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుని డోర్ దగ్గరికి వెళ్ళగానే బృందా వెనక నుంచి వచ్చి దేవ్ చేయి పట్టుకుంది. దేవ్ ఆగి వెనక్కి చూసి బృందా చేయి పట్టుకుని ఏం కావాలరా అని అడిగాడు. బృందా ఏడు మొహంతో ఎక్కడికి వెళ్తున్నావు, నా దగ్గరే ఉండువా ప్లీజ్ అంది. దేవ్ బృందాన్ని దగ్గరకు తీసుకుని బెడ్ దగ్గరకు తీసుకెళ్తూ నేను ఇప్పుడే వచ్చేస్తాను, మరేమో మీకు ఆకలేస్తుంటుంది కదా, అందుకే తినడానికి ఏమైనా తీసుకొద్దామని వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తా అని బృందాన్ని బెడ్ మీద పడుకోబెట్టి నేను వచ్చేసరికి నువ్వు బుద్ధిగా ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని ప్రేమగా ఒక తండ్రి కూతురికి ఎలా చెప్తాడో అలా చెప్తున్నాడు. బృంద అలాగే అని చిన్నపిల్ల తలోపుకని గుడ్ అని నవ్వి బృందా నుదుటిపైన ముద్దు పెట్టుకుని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోమని రాజేష్కి సైగ చేసి బయటికెళ్లాడు. తను బయటికెళ్లేసరికే భార్గవ్ వాళ్ళు అక్కడే ఉండడంతో సరాసరి భార్గవ్ దగ్గరికి వెళ్ళి సారీరా, వాళ్ళ తరపున నేను సారీ అడుగుతున్నాను, వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేక అలా చేశారు. భార్గవ్ కోపంగా, రే ఈడియట్, వాళ్ళు నా చెల్లెళ్ళు, నాకే చెప్తున్నావా సారీ? అది సరేలే కానీ బృందాకి అలా చెప్పావేంట్రా, తనకి పిల్లలు పుట్టరు కదా, మరి మాట ఎలా ఇచ్చావు? తప్పలేదురా అన్నాడు దేవ్. సరే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆవిడ నిన్ను రమ్మన్నారు. సరే అని దేవ్ డాక్టర్ క్యాబిన్కి వెళ్ళగానే డాక్టర్ రమ్మన్నారట అన్నాడు. హా దేవ్ కూర్చో, మనకి ఎక్కువ టైం లేదు అన్నారు. హా డాక్టర్, టైం లేదు, కానీ మన దగ్గర ఒక్కదానికి కూడా మెడిసిన్ లేదు, అట్లీస్ట్ అట్లాస్ట్ 3లో ఒక్కదానికి కూడా. దేవ్, నాకు తెలిసి మూడిటికి కలిపి ఒక్కటే మెడిసిన్ ఉండాలి అంది డాక్టర్. నాకు అలానే అనిపిస్తుంది డాక్టర్ అన్నాడు దేవ్. దేవ్, వాళ్ళని ఇక మనం కంట్రోల్ చేయలేం, క్లోరోఫామ్ కూడా వాళ్ళని ఆపలేదు, ఇక ఉన్న పాసిబిలిటీస్ అన్నీ చూసాం కానీ నో యూజ్, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు డాక్టర్ అన్నాడు దేవ్. దేవ్ అది అని డాక్టర్ ఏదో చెప్పబోతుంటే చెప్పండి డాక్టర్, ఎనీ ప్రాబ్లం? మీ వాళ్ళకి కబురు పెట్టండి, కనీసం వాళ్ళని కళ్ళ నిండా చూసుకుంటారు, సంతోషంగా ఉంటారు ఈ ఒక్క రోజన్న అన్నారు డాక్టర్. వాట్ డూ యూ మీన్ డాక్టర్ అన్నాడు దేవ్. ఇద్దరి బాడీ పాయిజన్ అయిపోయింది దేవ్, ఇక మనం ఏమీ చేయలేం, ఇంకో 2 అవర్స్లో మెడిసిన్ వస్తే సరే సరే, లేకుంటే ఇక మన చేయి దాటిపోయినట్టే. నో, అలా జరగడానికి వీల్లేదు డాక్టర్, ప్లీజ్ ఏమన్నా చేయండి అన్నాడు దేవ్. చేయడానికి మా చేతుల్లో కూడా ఏమీ లేదు దేవ్, ఇక హోప్స్ వదిలేసుకోవడమే. ఇంతలో హోప్ ఉంది అన్నమాటతో దేవ్ డాక్టర్ ఇద్దరు డోర్ వైపే చూశారు. అక్కడ ఒక అబ్బాయి డాక్టర్ కోట్ వేసుకుని నవ్వుతూ దేవ్ని చూస్తున్నాడు. దేవ్ పైకి లేచి బాలా అన్నాడు. డాక్టర్ బాల మహేంద్ర అని ఒకేసారి అన్నారు. నేనే బావా, అసలు నన్ను మర్చిపోయారు కదా మీరంతా అన్నాడు బాల. లేదు బాలా, అలా ఏం లేదు అన్నాడు దేవ్. మరి ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే కనీసం నాకొక్క మాట కూడా చెప్పలేదుగా అన్నాడు.
నువ్వు బిజీగా ఉంటావని చెప్పలేదు బాలా. అంతే, ఇంకేం లేదు అన్నాడు దేవ్. అక్కల కంటే బిజీనా బావా నేను అన్నాడు బాలా. సరే, దీని తర్వాత మాట్లాడుకుందాం అని డాక్టర్ వైపు తిరిగి అండ్ ఈ 2 పేర్లు చెప్పి అవి 2 రెడీ చేయమని చెప్తాడు. కానీ డాక్టర్ బాలా అది చాలా రిస్క్ అన్నాడు అంటుంది డాక్టర్. జస్ట్ డూ వాట్ ఐ సే అన్నాడు బాలా. ఈలోగా డాక్టర్ బాలా తమ హాస్పిటల్కి వచ్చారని అక్కడ మేనేజ్మెంట్ అంతా వచ్చారు బాలాకి వెల్కమ్ చెప్పడానికి. మరి బాలా ఇండియా టాప్ మోస్ట్ డాక్టర్లో ఒకటి కదా, అందరితో తర్వాత మాట్లాడతానని బృందా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు దేవ్ బాలా. బాలాని చూసి భార్గవ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బృందా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే బాలాని చూసిన బృందా మీరా ఇద్దరు బాలా అనుకుంటూ తన దగ్గరకు వచ్చి, ఎలా ఉన్నావు బాలా, ఎప్పుడొచ్చావు, ఇన్ని రోజులు గుర్తుకు లేదా నీకు మేము అని మాట్లాడుతుంటే వాళ్ళు కొంచెం నార్మల్ అయ్యాని అర్థమైన దేవ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత దేవ్కి ఏదో గుర్తొచ్చిన వాడిలా దేవ్ధన్కి సైగ చేసి బయటికెళ్ళాడు. దేవ్ వెనకే బయటికెళ్ళిన దేవ్ధన్ ఏం చేద్దాం అన్నాడు. ఇంకా మనకి 24 అవర్స్ టైం ఉంది బాలా. బాలా ఒక ప్రాసెస్ చెప్పాడు, దాన్ని బట్టి వాళ్ళని ఇంకొంచెం సేపు ఆపొచ్చు మనం అన్నాడు దేవ్. నిజంగానా? అయితే బాలాని ముందు ప్రాసెస్ స్టార్ట్ చేయమను అన్నాడు దేవ్ధన్. అప్పుడే డాక్టర్ వచ్చి, దేవ్, డాక్టర్ బాలా చెప్పినట్టు అంతా రెడీ చేశాం అన్నారు. డాక్టర్ అది అన్నాడు దేవ్. నాకు అర్థమైంది దేవ్, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ అంది డాక్టర్. ఓకే డాక్టర్, నేను వెళ్ళి బాలాని పిలుస్తాను అని లోపలికి వెళ్ళేసరికి బృంద మీరాలు బాలాకి చెరువు వైపు కూర్చొని బాలాని మాట్లాడనివ్వకుండా వాళ్ళే మాట్లాడుతుంటే బాలా బిక్కుమొహం వేసుకుని వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు. అది చూసి గ్యాంగ్ అంతా నవ్వుతుంటే బాలా వాళ్ళని కోపంగా చూసి అప్పుడే దేవ్ రావడంతో బాలా దేవ్ వైపే చూస్తూ, బ్రతికించావు బావా, అయినా ఏంటి ఇద్దరు ఇలా అయిపోయారు, అసలు దీనికంతటికి కారణమైన వాళ్ళెవరు అన్నాడు బాలా. అవన్నీ తర్వాత, ముందు నువ్వు చెప్పినవన్నీ రెడీ అయ్యాయంట అన్నాడు దేవ్. ఓకే బావా, అక్కలు వచ్చాక నాకు చెప్పు, నేను ఇంజెక్షన్ చేస్తా అన్నాడు. గోల చేస్తారేమో, మళ్ళీ కంట్రోల్ తప్పుతారేమో అన్నాడు రాజేష్. కానీ తప్పదు, ఇంజెక్షన్ చేస్తేనే మనకి ఇంకొంచెం టైం ఉండేది అన్నాడు బాలా. నువ్వు ఇంజెక్షన్ రెడీగా పెట్టుకో, నేను చెప్తా, అప్పుడొచ్చి చేసేయ్ అన్నాడు దేవ్. ఈలోగా బృంద మీరాలు ఫ్రెష్ అయి రావడంతో వాళ్ళకి ఫుడ్ పెట్టి అక్కడే కూర్చున్నాడు దేవ్. ఇద్దరు తిన్నాక ఐస్ క్రీమ్ని వాళ్ళ ముందు పెట్టాడు. ఆశ్చర్యంగా ఇద్దరు ఐస్ క్రీమ్ని చూసి మొహం అదోలా పెట్టి, చీ, ఐస్ క్రీమా అనడంతో అందరికీ ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ ప్రవర్తన. బాలా ఏదో ఆలోచించి దేవ్ వైపు చూసేసరికి అది అర్థమైన వాడిలా రాజ్కి మెసేజ్ చేశాడు ఏదో తెమ్మని. సరే అని రాజ్ వెళ్ళి తెచ్చాక, రారా వచ్చేసావా, తలంతా పగిలిపోతుంది అని రాజు చేతిలో ఉన్న టీ తీసుకునిలోగా బృందా మీరా ఇద్దరు ఫాస్ట్గా వెళ్ళి అవి లాక్కున్నారు. అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంటే దేవ్ బాలా వైపే చూశాడు. బాలా ఓకే అని మెల్లగా వాళ్ళ దగ్గరకు వచ్చి ఇద్దరికి ఇంజెక్షన్ చేశాడు. ఇద్దరికి అస్సలు తెలీదు బాలా ఇంజెక్షన్ చేస్తున్నట్టు. అంతలా టీ తాగడంలో మునిగిపోయారు ఇద్దరు. భార్గవ్ మెల్లగా దేవ్ దగ్గరకు వచ్చి, ఏంట్రా ఇది, అసలు పాలు టీ ఇలాంటివి దగ్గరకు కూడా రానివ్వరిద్దరు, అలాంటిది ఇప్పుడు పోటీలు పడి మరీ తాగుతున్నారు, పైగా వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ను పక్కన పెట్టి మరి. వాళ్ళలో మార్పు వచ్చిందిరా, ఇంతకు ముందున్న ఇష్టాలకి క్వైట్ ఆపోజిట్ ఇప్పుడు వాళ్ళు అన్నాడు దేవ్. బావా, ఒక్క 5 మినిట్స్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇద్దరికి, ఇక్కడ ఎవరు ఉండకపోవడమే బెటర్ అన్నాడు బాలా. సరే అని దేవ్ అందరినీ బయటికి పంపాడు. మనం బాలా బావా మనం కూడా వెళ్తే బెటర్ అన్నాడు బాలా. మీరు వెళ్ళండి బాలా, నేను ఇక్కడే ఉంటాను, ఏం కాదు అన్నాడు దేవ్. అది కాదు బావా, కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తారు ఇద్దరు అని చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాడు. అది అర్థమైన దేవ్ బాధగా ఇద్దరిని చూసి బయటికెళ్ళాడు. ఇప్పుడు రూమ్లో బృందా మీరా మాత్రమే ఉన్నారు. బయట డోర్ లాక్ చేశారు. వాళ్ళు లాక్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి రూమ్లో ఇద్దరి అరుపులు, వస్తువులు పగిలిన సౌండ్స్ వస్తున్నాయి. అందరూ బాధగా బయటెక్కొచ్చున్నారు. కాసేపటికి సౌండ్స్ ఆగిపోవడంతో లల్లిని లోపలికి వెళ్ళమని జాగ్రత్త అని చెప్పి దేవ్ వాళ్ళు బయటే ఉన్నారు. లోపలికి వెళ్ళిన లల్లి గట్టిగా దేవ్, కుమార్ అని పిలుస్తుండడంతో అందరూ కంగారుగా లోపలికి వెళ్ళేసరికి రూమ్ అంతా చిందరవందరగా పడింది. అది ముందే ఊహించడంతో అంతగా ఆశ్చర్యపోలేదెవరు. ఏమైంది లల్లి, ఎందుకలా అరిచావు, బృందా మీరా ఎక్కడా అన్నాడు దేవ్. తెలీదు దేవ్, నేను వచ్చేసరికి రూమ్ అంతా ఇలా ఉంది, ఇక్కడ ఎవరూ లేరు అంది లల్లి. బావా అటు చూడు అని కిటికీ చూపించాడు. అది పగిలిపోయి ఉంది. హో గాడ్, అంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్లారా ఇప్పుడు, ఎలారా అన్నాడు భార్గవ్. అని ఇటు చూసేసరికి దేవ్ ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు. వెనకే రాజేష్, దేవ్ధన్, బాలా కూడా. రాజ్, కుమార్, భార్గవ్, లల్లి కూడా వస్తానంటే వద్దని వాళ్ళని ఇంటికి పంపించేశారు. దేవ్ బయటికెళ్ళి కార్ తీగాని ముగ్గురు అంటే దేవ్ధన్, రాజేష్, బాలా ఎక్కగా డైరెక్ట్గా జితేంద్ర ఉన్న ఫామ్ హౌస్కి పోనిచ్చాడు దేవ్ కార్ని. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కాసేపట్లోని ఫామ్ హౌస్కి చేరుకున్నారు. దేవ్ కోపంగా కార్ దిగి లోపలికి పరిగెత్తాడు. వెనకే మిగిలిన వాళ్ళు కూడా. వీళ్ళు వెళ్లేసరికి జగత్ తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడు.
దేవ్ కోపంగా వెళ్లి జగత్ని బరబరా ఈడ్చుకొచ్చి కింద పడేసి కాలుతో తమ్ముతూ ఫుల్గా కుమ్ముతున్నాడు. అడ్డొస్తున్న జగత్ ఫ్రెండ్స్ని దేవ్ధన్, రాజేష్ బాలాలు వేసుకుంటున్నారు. నలుగురు కలిసి అందరి మక్కలు ఎరగొడుతూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. దేవ్ జగత్ని పైకి లేపి మొహం మీద కొడుతుంటే జగత్కి అప్పటికే దేవ్ దెబ్బలకి ఓపిక లేదు. పాపం ఆకలేసిందేమో, అలానే దేవ్ చేతుల్లో దెబ్బలు తింటున్నాడు. దేవ్ధన్ వాళ్ళు మిగిలిన వాళ్ళని ఫినిష్ చేసి వచ్చి ఇంకా కొడితే జగత్ చచ్చేలా ఉన్నాడని బలవంతంగా దేవుని ఆపుతున్నారు. దేవ్కి కోపం చల్లారక చుట్టూ వెతికి అక్కడే ఉన్న వైన్ బాటిల్ని హాఫ్ పగలగొట్టి జగత్ దగ్గరికి వస్తుంటే ఎక్కడ చంపేస్తాడేమో అని జగత్కి ఓపిక లేకపోయినా అలానే పాకుతూ వెనక్కి జరుగుతున్నాడు. రాజేష్ వాళ్ళు దేవుని పట్టుకుని ఆపుతూ, ఆగన్నా, వాడు చేస్తే మన ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుద్ది, ముందు కూల్ అవ్వు అన్నాడు. అని ముగ్గురు చాలాసేపు నచ్చజెప్పడంతో కొంచెం శాంతించాడు దేవ్. బాటిల్ని విసిరేస్తాడు. జగత్ కొంచెం ఊపిరి పీల్చుకునే లోపే దేవ్ వచ్చి చొక్కా పట్టుకుని పైకి లేపి, చెప్పరా ఎక్కడ బృందా మీరా అని కొడుతుంటే వాడు అప్పటికే స్పృహ కోల్పోయాడు. రేయ్ ఆగరా, వాడు చేస్తాడు అని బలవంతంగా దేవ్ నుంచి జగత్ని విడిపించాడు దేవ్ధన్. ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని అంతా వెతకండి అని తను లోపలికి వెళ్ళాడు వెతుకుతూ. అలా నలుగురు లోపలంతా వెతికి మళ్ళీ హాల్లోకి వచ్చారు. ఎనీ క్లూ అన్నాడు దేవ్. ముగ్గురు తలలు అడ్డంగా ఊపారు. నలుగురు కారు దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు రాజేష్. దేవ్ కార్ ఎక్కబోతుంటే ఎక్కడికి అన్నాడు దేవ్ధన్. సిటీలో బాబాయ్ ఉన్న ప్లేసెస్కి, అంటే జితేంద్ర ప్లేసెస్కి అన్నాడు. అవన్నీ ఇప్పుడు ఎక్కడ వెతుకుతాంరా అన్నాడు దేవ్ధన్. బృందా మీరాల కోసం తప్పదు అని దేవ్ కార్ ఎక్కగాని దేవ్కి ఏదో ఆలోచన వచ్చి ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. దేవ్ సడన్గా అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుండడంతో ముగ్గురు మొహమొహాలు చూసుకుని దేవ్ని చూస్తూ ఎక్కడికి అన్నారు. వెళ్తున్నాం కదా, లేట్ ఎందుకు అన్నాడు. ఈలోగా వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ రావడంతో దేవ్ కార్ ఆపుగానే నలుగురు కిందికి దిగి అక్కడున్న చూసి షాక్ అయ్యారు. అక్కడ ఉండాల్సిన ఇల్లంతా కాలిపోయి ఉంది. దేవ్ కోపంతో గట్టిగా కార్ టైర్ని తని ఛా అని చేతిని కారు బ్యానెట్ కేసి కొడుతుంటే దేవ్ధన్ వాళ్ళు ఆపుతున్నారు. దేవ్ అలానే మోకాల మీద కూర్చొని బాధపడుతుంటే దేవ్ని అలా చూడలేకపోయిన రాజేష్ ఆ కాలిన ప్లేస్లోకి వెళ్ళి ఏమన్నా దొరుకుతుందేమో అని వెతుకుతున్నాడు. దేవ్ధన్ బాల దేవ్ని ఓదారుస్తుంటే రాజేష్ అన్నా అని పిలవడంతో ముగ్గురు తలెత్తి రాజేష్ని చూశారు. రాజేష్ అక్కడ కింద ఉన్న దానిని తన చేతుల్లోకి తీసుకుని వీళ్ళ వైపే చూశాడు. ముగ్గురు ఫాస్ట్గా రాజేష్ దగ్గరకు వచ్చి దేవ్ రాజేష్ చేతిలో తీసుకుని చూస్తూ కింద ఏదో వెతుకుతుంటే, ఏమైంది దేవ్, ఏంటది అన్నాడు దేవ్ధన్. దేవ్ తన చేతిలో ఉన్నది వాళ్ళకి చూపించి, ఇలాంటిది ఇంకోటి ఉంటుంది వెతకండి అన్నాడు. అదేంటో అర్థం కాకపోయినా ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుందని వాళ్ళు కూడా దేవ్తో పాటే వెతుకుతున్నారు. అలా వెతగ్గా బాలాకి దొరికింది. దేవ్ చెప్పింది. అది తీసుకుని ఫాస్ట్గా కార్ దగ్గరికి వచ్చి ఎక్కేంతలో ఇంకో కార్ అక్కడికి రావడం చూసి నలుగురు ఒకరినొకరు చూసుకుని అటు చూశారు. కారులో నుంచి శేఖర్ గారు దిగి వీళ్ళ దగ్గరికి వచ్చేంతలో అక్కడికి ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి మహేంద్ర, అంటే రాజేష్ ఫాదర్ గారు దిగారు. శేఖర్ గారు మహేంద్ర గారు వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏం జరుగుతుందో ఇప్పుడైనా నిజం చెప్తారా అన్నాడు మహేంద్ర. బృందా మీరా ఎక్కడ, అసలు ఏం జరుగుతుంది అన్నాడు శేఖర్. బాబాయ్ అది అన్నాడు రాజేష్. ఇంకా అబద్ధాలు చెప్పకండి, ఇప్పుడన్నా నిజం చెప్పండి, అసలు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? ఇద్దరు ఒకేసారి పుట్టారు కదా, అందుకే చిన్న హెల్త్ ప్రాబ్లం అన్నాం. నిజంగా అంతేనా, లేక ఇంకేమన్నా ఉందా? బృందా మీరా కవల పిల్లలైతే ఎవరు వాళ్ళని వేరు చేసింది? ఎవరు మీరాని తన వాళ్ళ నుంచి దూరం చేశారు అన్నాడు మహేంద్ర. బృందా మీరాలు కవల పిల్లలు కాదు బాబాయ్, అయినా కవల పిల్లలని మేము చెప్పలేదే అన్నాడు దేవ్. దేవ్ అలా చెప్పగానే శేఖర్ మహేంద్ర షాక్ అయి, మరి అలా ఎందుకు చెప్పారు? ఇద్దరు ఒకేసారి పుట్టారని? అవును, ఇద్దరు ఒకేసారి పుట్టారు. రజనీ అత్తకి బృంద, సబిత అత్తకి మీరా ఒకేసారి పుట్టారు. శేఖర్ మహేంద్రలకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. మీరా సబిత కూతురా? అయితే మరి ఇందు ఎవరు? అసలు ఏం మాట్లాడుతున్నావు? బృందా మీరాల ప్రాబ్లం ఏంటి అంటే ఏదేదో చెప్తున్నా అన్నాడు మహేంద్ర. బృందా మీరాలు వేరువేరు తల్లులకి పుట్టిన ట్విన్స్. అంటే అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నాడు శేఖర్. నేను చెప్తాను బాబాయ్. మా నాన్న అంటే జితేంద్ర అత్యాశకి, మోహన్ మామయ్య అమాయకత్వానికి బలైన వాళ్లే ఈ బృందా మీరాలు అన్నాడు దేవదన్. ఇద్దరు ఇంకొన్ని గంటల్లో వరల్డ్లోని మోస్ట్ డేంజరస్ పర్సన్స్ అవుతారు. ఏమంటున్నావురా అన్నాడు మహేంద్ర. హా బాబాయ్, జితేంద్ర బాబాయ్ వాళ్ళు బృందా మీరాలు తల్లి కడుపులో ఉండగానే వాళ్ళు చేసిన ప్రయోగాలు వీళ్ళ మీద యూజ్ చేశారు. సబిత అత్తకి, రజనీ అత్తయ్యకి బృంద మీరాలు కడుపులో పుట్టినప్పటి నుండి వాళ్ళు తల్లి కడుపులో పెరిగే 9 నెలలు వాళ్ళు కనిపెట్టిన మెడిసిన్సే ఇచ్చారు. వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటో తెలియదు కానీ
తెలిసిందల్లా ఒకటే, బృందా మీరాలలో ఉన్న ఆ మెడిసిన్స్కి పర్టికులర్ టైం ఉంటుంది. అది దాటేలోపు వాళ్ళకి యాంటీడోట్ ఇస్తే వాళ్ళని మామూలు మనుషులుగా చేయొచ్చు. ఒక్కసారి ఆ టైం దాటితే ఇక వాళ్ళని మనం ఆపలేం. ఇద్దరికి ఏ ఎమోషన్స్ రిలేషన్స్ ఉండవు. ఓన్లీ సైట్స్ హ్యాక్ చేయడం ఒక్కటే వాళ్ళ పని. వరల్డ్లోని ఏ కంట్రీ సైట్ అయినా సరే విత్ ఇన్ సెకండ్స్లో హ్యాక్ చేసేస్తారు. వీళ్ళని యూజ్ చేసుకుని వరల్డ్ టాప్ మోస్ట్ కంట్రీస్లో మెయిన్ బ్యాంక్స్ అన్ని గవర్నమెంట్ సైట్ హ్యాక్స్ చేస్తూ ఆ ఇన్ఫోకి కొన్ని లక్షల కోట్లకి అమ్ముకుంటారు. ఎగ్జాంపుల్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని ఎప్పుడు చంపుతారు, ఎలా చంపుతారు? ఆ ఇన్ఫర్మేషన్ అంతా మెయిన్ హెడ్ మెయిల్లో ఉంటుంది, ఆ గవర్నమెంట్ సైట్లో ఉంటుంది. దాన్ని వీళ్ళతో సెకండ్స్లో హ్యాక్ చేయించి ఆ ఇన్ఫర్మేషన్ని అమ్ముకుంటారు. బ్యాంక్ సైట్స్ని హ్యాక్ చేసి ఆ అమౌంట్ మొత్తాన్ని వీళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తారు. హ్యాక్ చేసినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఇలా ఒక్కటని కాదు, బృందా మీరాల్ని వరల్డ్లోని మోస్ట్ డేంజరస్ పర్సన్గా తయారు చేస్తారు. వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళ బాడీ అంతా పాయిజనస్ అన్నాడు. నిద్రాహారాలు తిండి తిప్పలు ఏముండవు వాళ్ళకి. కేవలం వాళ్ళు ఓనర్స్ చెప్పినట్టే చేస్తారు అన్నాడు దేవదన్. ఓనర్స్ అంటే వాళ్ళు పూర్తిగా మారిపోయాక ఎవరైతే వాళ్ళకి ముందుగా నచ్చినవి ఇస్తారో, అంటే వాళ్ళ ఇష్టాలు ఇప్పుడు పూర్తిగా ఆపోజిట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళిద్దరికి కూల్గా ఉండే ఐస్ క్రీమ్ అంటే పిచ్చి, కానీ ఇప్పుడు దానికి ఆపోజిట్ హాట్గా ఉండే అంటే పిచ్చి. అలా వాళ్ళకి ఇంతకు ముందు నచ్చినవి అన్నీ ఇప్పుడు నచ్చవు, అప్పుడు నచ్చినవి ఇప్పుడు నచ్చుతాయి. అలాగా వాళ్ళకి ఇష్టమైనవి ఎవరైతే వాళ్ళు ముందు పెడతారో వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చేసేస్తారు. ఇదంతా ఎలా చేశారు అసలు? ఏం అర్థం కావట్లేదురా అన్నాడు మహేంద్ర. అసలు ఏం జరిగిందో చెప్తాను బాబాయ్, మీకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు దేవదన్. మీకు నేను చెప్తాను వినండి. పాస్ట్లో కేశవరెడ్డి గారి ఫ్యామిలీ అంతా కూడా రాజారెడ్డి గారి ఇంట్లోనే ఉంటుంది. కేశవరెడ్డి గారి బిడ్డని మహేంద్ర కన్నా లేకుంటే శేఖర్ కన్నా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే వీళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళని ప్రేమించడంతో రాజారెడ్డి గారు వాళ్ళు ప్రేమించిన వాళ్ళతోనే వాళ్ళ పెళ్లి జరిపించేస్తారు. అప్పటి నుంచి కేశవరెడ్డి గారు కోపంతో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఆ ఊర్లోనే వాళ్ళు అసలింట్లోనే ఉంటున్నారు. సబిత గారికి పుట్టినిల్లు దూరమైనా ఆవిడ మేనత్త రాగిణి గారు కన్నతల్లిలా చూసుకున్నారు. కేశవరెడ్డి గారు రాజారెడ్డి గారి మీద కోపంతో ఉండడంతో అది అలుసుగా తీసుకుని, అంటే మోహన్ బావమరిదైన జితేంద్ర ఆయనకి దగ్గరయ్యాడు. ఆయనకి లేనిపోనివన్నీ చెప్పి ఆయన దగ్గరగా వినయంగా ఉంటూ మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు, అంటే కేశవరెడ్డి కూతుర్ని. కానీ అప్పటికే జితేంద్రకి పెళ్ళయింది. ఆ విషయం ఎవరికీ తెలీదు. జితేంద్ర ఒక ప్రైవేట్ ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. మోహన్ కూడా అందులోనే వర్క్ చేస్తాడు. అప్పుడే సురేఖ కన్సీవ్ అని తెలిసిన దేవ్ మదర్ కేశవరెడ్డి గారు నా ఇంట్లోనే ముందు పిల్లలు పుట్టాలి, వాళ్ళే నా అసలైన వారసులని అనడంతో జితేంద్ర తను తయారు చేసిన ఒక మెడిసిన్ని మీనాక్షి గారికి తెలియకుండా ఆవిడ తినే ఫుడ్లో కలిపారు. సేమ్ మోహన్ గారికి కూడా ఇలానే చెప్పి తన వైఫ్కి కూడా ఇలానే ఫుడ్లో కలిపించారు. నెక్స్ట్ డేని వాళ్ళిద్దరూ కన్సీవ్ అయ్యారు అని అందరికీ తెలియడంతో కేశవరెడ్డి గారు ముందుగా బిడ్డ ఈ ఇంట్లోనే పుట్టాలని చెప్పారు. డేస్ అలా పాస్ అవుతూ ఉన్నాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.